గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అంత రెడీయా? అంతా రెడీ సార్. హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పనికిరానా? పిచ్చేషాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళా మాణిక్యం పిలుచురా. అల్లుడు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వబడదు. కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకి ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి, అల్లుడు దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మొగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి? మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మొగుడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరదే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్తో పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు చావు. మీరు ఇంకా క్యాచ్ లేదనమాట. క్యాచ్ చేయడానికి బాలెవరేశారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి? ఏంటి? కన్నె మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి ఏంటండి కన్నె గారి పిల్లని చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరు ఇస్తారు? అయ్య బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమాన్. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాలండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లని పట్టుకుని ఫస్ట్ అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా? ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నారా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. ఆహా. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు ఒర్రి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్లా కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతిముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు, నీకు పాప ఉంది. ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళయిందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళు అయిందంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే, కానీ నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది, నేను తర్వాత కలుస్తా. రండి. పిలిచినప్పుడు వెళ్ళిపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మర్డర్ చేసేస్తా. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు.
అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఒకసారి అటు చూడండి. బులా, బులా. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. నోర్మై, మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వు బంగారు అల్లుడివి. విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు చేయటం ఏంటి? ఎప్పుడో చేశాగా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏంటంటారంటే అక్కడ ప్రేమ గారు బులా, బులా. ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా. నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపంతా దేవేసింది. ఇదిగో నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అటువైపు గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో నిన్ను. లేడీస్ సార్. లేడీస్. వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి, ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోవడానికి కాదు, ఆ, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అప్పుడు ఆ రాజుగారు, సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి, రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి. ఆ టెస్టులకి వాటికి ఓ 4 రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీలేగా, ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ, ఆ రూమ్ లో మమ్మీ ఒక్కతుంది, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇది నీ డైరెక్షనేగా? కాదు, ఏవి సచిన డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా, ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి అక్కడ సరే అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ, ఇక్కడే పడుకుంటున్నా. అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏం కావాలి ఈ టైంలో వచ్చారు? అదేంటి తలుపేస్తున్నారు? ఓ 4 రోజులు ఇక్కడే పడుకుంటాను, పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మావయ్య లవంగం ఓ 4 రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావని భయమా? చిచి చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. అయ్యో, చిచి 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 చిచి. రే లవంగం, తలుపేసుకుని గంట అయింది, అప్పుడు ఇంకా బయటకు రాలేదురా. అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నారు.